ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి బాబు పేరు ఏమైనా పెట్టారా? పెట్టేస్తారా? ఏం పేరు? అయాష. అయాన్స్, రైట్. అర్థం గిఫ్ట్ ఆఫ్ గాడ్, వన్ ఆఫ్ గిఫ్ట్, దేవుని యొక్క బహుమానం, రైట్. ఆ సందర్భంగానే లాస్య అడంగాల్లో ఉంటూ ఇస్తానన్నాను. ఎందుకు చెప్పాను? బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? 9వ వచనం ఒక మాట చదివి సహాయం చేస్తారు. అదే అధ్యాయం 9వ వచనం. ఈ అధ్యాయంతోనే, ఈ వాక్యంతోనే ముగిస్తాను, ఇంకేం చెప్పను ఎక్కువ. గర్భము నుండి పిలిచిన వాడు నీవే, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించినవి. గర్భవాసి అయిన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంటది, 22:6 వచనంలో ఉంటది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారి పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం చెల్లిందా? బాలుడు నడవలసిన త్రోవ చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో ఆ త్రోవ నుండి మృదిమి వచ్చే వరకు, చనిపోయే వరకు ఆ త్రోవ నుండి దారి తప్పడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే తొలగిపోడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు గర్భవాసి అయిన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. చాలు, పిల్లలకి స్తన్యపానం చక్కగా వాళ్ళకి పాటలు నేర్పిస్తే చిన్నప్పుడే. ఇప్పుడు పాటలు లేదు. ఏం చేస్తున్నారు? మొబైల్ ఒకటి ఆన్ చేసి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ ఎంట ఇంతవరకు చందమామ చూపించేవాడు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తల్లేమల్లా ఈ మధ్య యూట్యూబ్లో ఒక మాట అన్నాను, తల్లేమల్లా చందమామ చూపిస్తాను, భార్య ఏమల్లా చెప్పాలి చుక్కలు చూపిస్తుంది అంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క ప్రణాళిక చక్కటి బాబు దేవుడు అనుగ్రహించాడంటే ఏదైనప్పుడు కూడా గాడ్ బ్లెస్డ్ పోతాడు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే దేవుడు ఒక బహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. 127 అధ్యాయము 2 బి పార్ట్ 3వ వచనం, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములంటి వారితో తమ అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక వాదించుదురు. దేవునికి స్తోత్రం చెల్లించాం. రాజా పల్లవి వింటున్నారా? ఎలా పెంచాలి? అంబులు పొది ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది రాజా? పోయిన వారమే చెప్పాను, పిట్టలు కొడతాం చెప్పాను. పిట్టను కొట్టాలంటే ఏం చేసేవాడు? క్యాట్పిల్ తీసుకుని గుళ్ళు చేసేవాడు. ఒక మనిషిని యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంబులు పొది ఎక్కడ పెట్టేవాడు? ఇక్కడ పెట్టేవాడు. అదే ఏమంటారు అట్లీ చెప్తారా? బాణాలు, రైట్. పొది అంబులు పొదిలో పెట్టేవాడు బాణాలు. ఒక్కొక్కడు తీసి వేస్తా ఉంటే ఎదుటోడు శత్రుడు పడిపోయేటట్టు. ఇంతవరకు యుద్ధాలు ఆ విధంగా జరిగాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. పుట్టినటువంటి బాబు
ఎలా పెంచాలి? బాణం వేస్తే, గుర్రు పెట్టి కొడితే ఎవడైనా కానీ తల్ల కిందులుగా పడేటట్టు కొట్టాలి. దేవుడి స్తోత్రం కల హల్లెలూయా. అలా పెంచాలి బాబు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క సేవకుడిగా దేవుని యొక్క పక్షాన చెప్తున్నటువంటి మాట, బిడ్డలను పెంచేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బైబిల్ సెలవిస్తా ఉంది విలాప వాక్యములో, నీవు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల నిమిత్తం, ఏమనంటుంది? పసిపిల్లల నిమిత్తం మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు వారి నిమిత్తము ప్రార్థన చేయము. రేయి మొదటి జాము. రేయి మొదటి జాము ఎప్పుడు? 3 గంటలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు కాలం. 6 నుంచి 9 వరకు మనుషులు తిరుగుతారు. 9 నుంచి 12 వరకు ఎవరు? దొంగలు తిరుగుతారు. 12 నుంచి 3 వరకు ఎవరు? దూతల, అయ్యో దయ్యాలు, భూతాలు. 12 నుంచి 3 వరకు ప్రపంచం అంతా కూడా, భూగోళం అంతా కూడా సాతాను శక్తులు, అపవిత్రాత్మ శక్తులు ఎవరిని పట్టుకుని చంపేద్దామా, ఏ పిల్లవాడిని, ఏ యవనస్తుడిని పట్టుకుని చంపేద్దామని దైవ శక్తులన్నీ కూడా ప్రపంచం అంతా కూడా 12 నుంచి 3 వరకు విస్తారంగా తిరుగుతాయి. ఎప్పుడైతే 3 వస్తుందో ఒక్క దెబ్బకు ఆ డ్యూటీ అన్ని కూడా అయిపోతుంది. 3 నుంచి 6 వరకు తెల్లవారుజాము దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి దిగి వస్తాయి. దేవుని చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం చేద్దాం. 3 నుంచి 6 వరకు ఉదయకాలం దేవుని దూతలు సంచారం చేస్తాయి. కానీ పిల్లలు ఉన్నటువంటి మీరు ఈరోజు ఎంతమంది బలమే నాకు ఏర్పడుతుంది? అంత ఈ బాగా ఎవరు? ఈత నీదే బాధ్యత. ఆ పిల్ల ఎవరు? మీ పిల్ల. రైట్. ఆ పిల్లల నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు? రేయి మొదటి జామున. ఎందుకు ప్రార్థన చేయాలి? కాదు, శత్రువైనటువంటి అపవాది వారిని ముట్టుకునేందుకు, వాడు తిరిగేటువంటి వేళ 12 నుంచి 3 వరకు తిరుగుతాయి కనుక రేయి మొదటి జామున శత్రువైన అపవాది బిడ్డలు పట్టుకోకుండా వారి దేశానికి, ప్రపంచానికి పనికిరాని వారుగా, యోగ్యులు కాని వారుగా చేయకుండా నిమిత్తం దేశానికి ప్రయోజకులుగా ఉన్నట్లు మనం ఏం చేయాలి? రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. విలపించితిని నా పాపములో వ్యసనములో ఎక్కుజాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఉన్నారా? వస్తే ముగించేస్తా. ఏ పూజాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఓదార్చును విసుగుండగా నీ కృపలో నా ప్రభువా నా వేదనలో ముగిస్తున్నా. ఈరోజు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఒకటే, ఒక గంట సేపు చెప్పవచ్చు, కానీ ఏమి నేర్చుకున్నాం ఈరోజు అన్నదే ముఖ్యం.
దేవునికి స్తోత్రం చెల్లిందా? పిల్లలు ఎంతమందికి ఉన్నారో చేతుల పైకి ఎత్తారా? బొడబొట్ట పిల్లలు, బొడబొడ్డోళ్ళు. మీది బాధ్యత. రేయ మొదటి జామున 3ంటికి 2ంటికి 12 కాడి నుంచి 3 వరకు ప్రార్థన చేయాలి. అదే నేను ఈరోజు వాక్యం చెప్పాను. మర్చిపోవద్దు. 12 వస్తే 1 వస్తే మీకు గుర్తు రావాల్సింది మీ బిడ్డల మీద చేసుకొని ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. దేశంలో ప్రపంచంలో మనందరూ కూడా తెలుసు, కోకొల్లగా తాగుబోతులు అయిపోయారు. విడిపించే వాళ్ళు ఎవరులే. రకరకాలైనటువంటి అలవాట్లకు బానిస అయిపోయారు. డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. వారి జీవితంలో విడుదల పొందాలని ప్రయత్నం చేస్తున్నా కానీ నో యూస్. వాళ్ళు పొందలేకపోతున్నారు. మన బిడ్డలు ఆ స్థితిలో రాకుండా ఉండాలంటే నువ్వు 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత లేదు. ఆ గంటలో శత్రుడైన అపవాది తిరిగేటువంటి వేళ కనుక వాడు ముట్టకుండా నిమిత్తం ప్రార్థించవలసిన బాధ్యత నీది అని తెలియజేస్తూ ఈ మధ్యాహ్నపు వేళకు సందేశాన్ని ముగిస్తున్నాను. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నాను. దేవా, నీకు వందనాలు. ఇది నిమించినటువంటి సమయమైనది ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు నిన్నాడు ఏకరీసుకున్నటువంటి దేవుడివి, మారం దేవుడి, మార్పు లేనటువంటి దేవుడివి. రేయి మొదటి జామున విలపించమన్నావు, ఏడవమన్నావు. పసిపిల్లల ప్రాణం నిమిత్తం కన్నీరు దాచమన్నావు, దుఃఖించమన్నావు. తండ్రి, నీ వాక్యము సెలవించినటువంటి రీతిగా, నీ మాట సెలవించినటువంటి రీతిగా ఈ మధ్యాహ్నపు వేళలో నీ మందిరంలో కూడి ఉన్నటువంటి చిన్న బిడ్డల తల్లిదండ్రులందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థనా శక్తితో నింపండి తండ్రి. వారు నీ కొరకు నిన్ను ప్రార్థించి వారు కన్ననటువంటి బిడ్డలకు నిమించినటువంటి బహుమతులను నీకు ప్రయోజనకరంగా, నీకు మహింకరంగా, నీకు రాజ్యంలో వారసులగునట్లు ఆ బిడ్డలను పెంచినట్లు తల్లిదండ్రులందరికీ జ్ఞానమును, ప్రార్థనాత్మ శక్తిని మీరు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. వాక్యంతో బిడ్డల జీవితంలో ఈ హృదయంలో ఈ మాటను చెప్పి ముగిస్తూ ఉన్నాను ప్రభు. వింతమైన వాక్యాన్ని 30గా 60గా 100గా ఫలభరితంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెడుతున్నాము తండ్రి. తండ్రి, కొడుకు, అటు తాతలు, ఇటు తాతలు, తాతలయ్యారు మొత్తానికి వెళ్ళు. దేవుడికి స్తోత్రం చెల్లిందా? బాబు, ప్రార్థన చేసుకున్నాము. చూసుకున్నట్లయితే నేను పిలుస్తాను. ఇప్పుడు మీ అందరూ కూడా తాళ వచ్చి దేవానికి పొందిన సోమ గారిని, అదేవిధంగా దేవ అన్నామడి గారు,
జ్యోతిని, అదేవిధంగా జ్యోతి భర్త దేవా బిడ్డ గురించి, వారిని ప్రేమించినటువంటి పల్లవి, అదేవిధంగా రాజా దేవ వారి నుండి ప్రేమించినటువంటి ఈ చక్కటి బాబు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈరోజు దేవా ఈ బిడ్డని సన్నిధికి తీసుకొచ్చారు తండ్రి. పాలు తర్వాత ఈ లోకపరమైనటువంటి ఇచ్చినటువంటి ప్రకృతి అంతటిని కూడా నాకు ఆహారంగా మంచి పదార్థాలు భూమి మీద మా కొరకు సిద్ధపాటు చేశావు. ఈ బిడ్డ దేవా ఈరోజు అన్న ప్రసన్న కార్యక్రమానికి దేవా సిద్ధపాటు చేశావు, తీర్మానం చేశావు. నీ తలంపు నువ్వే ఈ దినాన్ని నువ్వు వెలుగున్నావని మేము విశ్వసిస్తున్నాం దేవా. దేవా అయాన్స్ అనేటువంటి బాబు వయసు ఎందులో పెద్దగా ఎందుకు నిర్ణయాన్ని వర్ధిలింప చేయండి. జీవిత కాలంలో మంచి ఆహారము తండ్రి, పౌష్టికరమైన ఆహారం, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, ఆయుష్ను బిడ్డకు మీరు దాయించమని ప్రార్థన చేస్తున్నాను. కీడు దుష్టుడి అపవాదు నుంచి, శత్రు నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ పైన నీ సన్నిధి ప్రసన్నతను తోడు కూర్చోండి దేవా. దేవా ఆనాడు నీవే దేవా ఏరియా పైన ఉన్నటువంటి ఆత్మను ఈ బిడ్డ పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కానీ నీ సన్నిధి ప్రసన్నతను కుమరించండి దేవా. తండ్రి, ఏ యొక్క అపవిత్ర ఆత్మ, దురాత్మ ఎటువంటిది కూడా దేవా బిడ్డను ముట్టకుండా తండ్రి ఈ బిడ్డకు నీ సన్నిధి ప్రసన్న తోడుగొచ్చుమని, ఆయుష్, ఆరోగ్యము, శాంతి, సమాధానం, నెమ్మదిని దేవా ఈ బిడ్డ పడుకున్నా, లేచినా, నడిచినా నీ యొక్క దూతను కావలవచ్చుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ అన్న ప్రసన్న కార్యక్రమాన్ని జయకరంగా మీరు జరిగించారు. అందును బట్టి నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు హాయ్. ఓకే తండ్రి కుయు కుమారుని కుయు పరిశుద్ధాత్మ నామమున బిడ్డకి అన్న ప్రసన్న కార్యక్రమం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం అందరూ. రాజు